వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి చూసేద్దాము. ఇది మా ఆంధ్ర స్టైల్ లాగా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఒక 1 అవర్ టు 2 అవర్స్ వరకు నానబెట్టేసుకున్నాను. ఒక 2 టైమ్స్ కడిగి ఇట్లా కొంచెం నీళ్లు మునిగేలాగా, చింతపండు మునిగేలాగా మాత్రమే నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం ఒక 1/2 ఇంచు, స్పైసీకి తగ్గట్టు ఒక 7 నుండి 8 దాకా పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇది ఒక ప్యాన్లో తీసుకొని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇవి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోండి, లేకపోతే పేలుతాయి పచ్చిమిర్చి. లేదంటే ఇలా కట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిరపకాయలు మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అవ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఇంత చూపించాం కదా అల్లము, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇంతాక మగ్గ పెట్టుకున్న పచ్చిమిర్చి అవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నాం కదా, దీంట్లో సరిపడనంత ఉప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లో బెల్లం కూడా వేస్తారు. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం వేసుకున్నాను. బెల్లం దంచి ఇలా వేసుకుంటాను. ఈ పచ్చడి మాత్రము కట్టా మిట్టాలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 మంత్స్ వరకు కూడా నిలువ ఉండిద్ది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం. ఇంతాక మనం నానబెట్టేసుకున్న చింతపండు వాటర్ తీసేసి వేసుకోవాలన్నమాట. వాటర్ అవి పడేయద్దు, మనం తర్వాత మిక్సీ పట్టేటప్పుడు యూజ్ చేసుకోవాలి. దీంట్లో బెల్లం, ఉప్పు సరి చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్గా పట్టుకున్నాను అనమాట. అలాగే ఇంతాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా చింతపండు వాటరు, అవి కూడా వేసుకొని ఉప్పు సరి చూసుకుంటూ ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా మనం మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని తినచ్చు అనమాట. నేనైతే ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని ఇలా యూజ్ చేసుకుంటాను అనమాట. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని తాలింపు వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. లేదు ఎప్పటికప్పుడు కావాలంటే కొంచెం క్వాంటిటీతో చేసుకోవచ్చు అనమాట. ఇలా తాలింపు వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఎంతో యమ్మీ అయిన అల్లం పచ్చడి రెడీ.